నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ, మితిమీరిన జోక్యం వల్లే ఒకప్పుడు లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ నేడు నష్టాల్లో కూరుకుపోయి మేడి పండులా తయారైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రామగుండం ఆర్జీవన్ పరిధిలోని గోదావరి ఖని ఓసీపీ 5లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి మాట్లాడుతూ సింగరేణిని ముంచడంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దొందేనన్నారు. నాడు ఆర్థికంగా బలంగా ఉన్న సింగరేణి సంస్థ నేడు కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేక ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటోందన్నారు. బొగ్గు, విద్యుత్ బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన 62,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం సింగరేణిని దోచుకుంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు హోల్సేల్ దుకాణాలు, ఎమ్మెల్యేలు రిటైల్ దుకాణాలు తెరిచి లూటీ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని ఆదుకునేందుకు సంస్థకు కేటాయించిన 434 మిలియన్ టన్నుల అత్యుత్తమ బొగ్గు నిల్వలున్న తాడిచర్ల బ్లాక్ 2 సింగరేణికే బాహుబలి ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఈ బ్లాక్ కేటాయింపుపై ప్రైవేటు కంపెనీల బెదిరింపులకు భయపడబోనని, కార్మికుల కోసం అవసరమైతే జైలుకైనా వెళ్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, స్థానిక బీజేపీ, బీఎంఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా పర్యటనకు గోదావరిఖనికి వచ్చిన కిషన్ రెడ్డికి బీజేపీ, బీఎంఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గని ఆవరణలో ఉన్న అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష, సిపి అంబర్ కిషోర్ ఝా, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు మేడి పండులాగా ఉన్నది. అద్భుతంగా కాలంలో సింగరేణి అంటేనే తెలంగాణకు గౌరవం. సింగరేణి అంటేనే సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవం. మన తెలంగాణకి ఉన్నతి వచ్చేది సింగరేణి. సింగరేణి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక బొగ్గు కంపెనీ సింగరేణి. కర్ణాటకలో బొగ్గు లేదు, ఆంధ్రప్రదేశ్లో బొగ్గు లేదు, తమిళనాడులో బొగ్గు లేదు, కానీ స్లిగ్లైట్ ఉంటుంది. కేరళ బొగ్గు లేదు, పుదుచ్చేరిలో బొగ్గు లేదు. ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఏకైక బొగ్గు కానీ ఈ యొక్క సింగరేణి. ఈ సింగరేణి కారణంగానే మన తెలంగాణలో అనేక రకాలుగా ఈరోజు విద్యుత్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈరోజు కరెంటు లేకపోతే ఒక్కరోజు కూడా మనకు గడవదు. దేశవ్యాప్తంగా బొగ్గు ద్వారా ఈరోజు మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం. 73% కరెంటు ఈరోజు బొగ్గు ద్వారా వస్తుంది. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి స్టీల్ బొగ్గు లేకుంటే రాదు. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి సిమెంట్ బొగ్గు లేకుంటే రాదు. అటువంటి బొగ్గు మన దక్షిణ భారతదేశంలో ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ ఈరోజు సింగరేణి. చాలా నష్టాల్లో ఉంది. తాజా ఉదాహరణ మనం చూశారు కదా, ఎండకు 7 వేశారు. ఎంత కష్టం ఉందో సింగరేణి అర్థమవుతున్నారు. పూర్తి కష్టం, పూర్తి టెంటే నీడలో కూర్చోవాలంటే మరి పైసలు లేక సింగరేణిలో ఒక కేంద్ర మంత్రి వస్తే సగం వేసింది. ఏ రకంగా తీవ్రత చేసుకోవచ్చు. కార్మికులు ఎండలు కూర్చున్నారు, చెట్ల కింద అక్కడికి దూరం కూర్చున్నారు. మరి ఈ రకంగా సింగరేణి పనితీరుకు ఏ రకంగా అర్థం పడుతుందో మనం చూడవచ్చు. ఈరోజు అనేక రకాలుగా ఇంతకుముందు చెప్పారు, 1,10,000-11,000 మంది ఉండేవాళ్ళు. ఈరోజు 40,000కు 35,000 పడిపోయింది. ఎందుకు కారణం అడుగుతా ఉన్నాను. ఈరోజు సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది, ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నాం, బొగ్గు క్వాలిటీ పడిపోయింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులు అప్పు తీసుకొని నెలకు జీతాలు ఇస్తున్న పరిస్థితి.
డబ్బు తీసుకొని జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేడిపండు అనుకోవద్దు, మేడిపండు ఓపెన్ చేస్తే కార్మికులు సింగరేణి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు 10-15 సంవత్సరాలు మనం వెనుకపోయాము. మనకు తెలుసు, కార్మికులు గుర్తుపెట్టుకోవాలా. 2013 చివరిలో 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బొగ్గు బ్లాకులను ఇష్టారాజ్యంగా మరి డబ్బులకు అమ్ముకున్నది, అలాట్మెంట్ చేసింది. తెల్ల కాగితాల మీద వెనక ముందు ఏం చూడకుండా అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ రోజు కార్డు కానీ సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ సమగ్రంగా మరి పర్యవేక్షణ చేసి దర్యాప్తు చేసి దోషులను శిక్షించడం జరిగింది. అనేక మంది మంత్రులు జైలుకి వెళ్ళారు, ఎంపీలు జైలుకి వెళ్ళారు. వెళ్ళడమే కాదు, ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి 118 కోల్ బ్లాకులను సుప్రీంకోర్టు రద్దు చేసి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నామినేషన్ బేసిస్ లో అది ప్రభుత్వ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఏ ఒక్కటి కూడా మీరు నామినేషన్ బేసిస్ లో ఇవ్వద్దు, ఓపెన్ యాక్షన్ లో ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది కోల్ ఇండియా కావచ్చు, వెస్టర్న్ కోల్ఫీల్డ్ కావచ్చు, మహానది కోల్ఫీల్డ్ కావచ్చు, భారత్ కోల్ఫీల్డ్ కావచ్చు, ఈ రకంగా భారత ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి 15 కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే కోల్ బ్లాక్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఒక్క బ్లాక్ కూడా అలాట్మెంట్ చేయలేదు. కానీ క్యాప్టివ్ పవర్ కింద, క్యాప్టివ్ మైన్స్ కింద విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలకు అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒకటి కూడా తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన సింగరేణి మనము 2 పనులు చేస్తాం. ఒకటి బొగ్గు ఉత్పత్తి చేస్తాం, 2 విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఆ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి మన సింగరేణికి ఒరిస్సాలో మంచి కోల్ ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్లో 2015లో ఇవ్వడం జరిగింది. 2015లో ఇస్తే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ కోల్ బ్లాక్ విషయంలో పట్టించుకోలేదు. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 15 సంవత్సరాలు ఆయన దానికి అనుమతి ఇవ్వలేదు. మీరెట్లొస్తారు మా రాష్ట్రానికి అని మొండిపెట్టి అనుమతులు ఇవ్వకుండా, మరి అక్కడ కనెక్టివిటీ లేకుండా, మౌలిక వసతులు కల్పించకుండా ఆయన అడ్డుకున్నాడు. మన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పట్టించుకోడు. ఒరిస్సాకి వెళ్ళాడు, అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడాడు. కానీ మన నైని కోల్ బ్లాక్ విషయం మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఏంటి? నేను ఈరోజు జాతీయ పార్టీ పెడుతున్నా, టిఆర్ఎస్ పార్టీ తీసేసి బీఆర్ఎస్ పెట్టా, నేను దేశానికి ప్రధానమంత్రి అవుతాను, నీకు ఎలక్షన్స్ లో డబ్బులు ఇస్తా, నువ్వు నా పార్టీకి సపోర్ట్ చేయాలి. ఈ విషయం మాట్లాడడానికి కేసీఆర్కి టైం దొరికింది. కేసీఆర్ వెళ్ళాడు. కానీ నైని కోల్ బ్లాక్ విషయంలో మాట్లాడి కష్టాల్లో ఉన్నటువంటి నా సింగరేణికి సంబంధించి మోడీ గారు ఇచ్చినటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీలకు సంబంధించినటువంటి అనుమతులు తేలేదు. కానీ ఈరోజు నేను ధైర్యంగా సంతోషంగా చెప్తా ఉన్నాను, ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు. సింగరేణి కార్మికుల యొక్క ఉసురు వేసుకొని నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది ఒరిస్సాలో. వచ్చిన తర్వాత మా ఎంపీలందరం కూడా ప్రధానమంత్రి గారిని కలిసి, సార్ మా కోల్ బ్లాక్ ఒరిస్సాలో 2015 నుంచి మైనింగ్ చేయకుండా అక్కడ ప్రభుత్వం అడ్డుకుంది, కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, కాబట్టి మన ముఖ్యమంత్రి వచ్చారు, కాబట్టి మీరు అక్కడ ముఖ్యమంత్రికి చెప్పి నైని కోల్ బ్లాక్ పర్మిషన్స్ ఇప్పించాలని అడిగాను. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా
ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. మీరు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలంటే ఒరిస్సా ముఖ్యమంత్రి రోజు అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఈ యొక్క ఒరిస్సా పవర్ జనరేషన్ కోసం క్యాప్టివ్ పవర్ కింద, క్యాప్టివ్ మైన్ కింద దాని క్లియరెన్సెస్ ఇస్తే ఇక్కడ కొత్త తతంగం. దురదృష్టం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ముగ్గురు దోపిడీ చేశారు సింగరేణిని. హరీష్ రావు, కేటీఆర్, కవిత పోటీలు పడి ఈ సింగరేణి ఏ రకంగా దోచుకున్నారో మీకు అందరికీ తెలుసు. కాంట్రాక్ట్ల పేరు మీద, కమిషన్ల పేరు మీద కను సైగలతో కేసీఆర్ కుటుంబము సింగరేణి ఏ రకంగా మరి దోషపెట్టిందో మనకు తెలుసు. ఈరోజు కేసీఆర్ కారణంగానే కొత్త బ్లాకులు మనకు రాలే. కేసీఆర్ కారణంగానే ఉత్పత్తి పడిపోయింది. కేసీఆర్ కారణంగానే మనకు రావాల్సినటువంటి డబ్బులు రావాలని ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒరిస్సాలో నైనీ కోల్ బ్లాక్స్ ఇస్తే చాలా బాధతో చెప్తా ఉన్నాను, సిగ్గుతో తల ఉంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఆ నైనీ కోల్ బ్లాక్ కూడా ఎండిఓ ఎవరికి ఇవ్వాలో మంత్రులు హైదరాబాద్ లో పడి కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక దిక్కు, ఇంకో మంత్రులు ఒక దిక్కు, ఇంకో మంత్రులు ఒక దిక్కు. ఈరోజు ఏ రకంగా నైనీ కోల్ బ్లాక్ ఎండిఓ మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క మరి జిమ్మిక్కులు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. టెండర్ వేసిన తర్వాత ఈ మంత్రుల కొట్లాట కారణంగా ఆ నైనీ కోల్ బ్లాక్ ఇంతవరకు ఎమిడిగా పూర్తి కాల. ఈ లోపల టెంపరీ కాంట్రాక్ట్ పేరు మీద బొగ్గు ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తాను అంటే నైనీ కోల్ బ్లాక్ చాలా నాణ్యమైనటువంటి కోల్ బ్లాక్. ఇంత గుంతలు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన రామగుండం లాగా మీదనే కోల్ వెళ్తుంది. ఈరోజు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నటువంటి ప్రతి రూపాయి ఆదాయం ఇక్కడ ఉండేటువంటి కార్మికులకు అందరికీ చెందుతున్న విషయం అండి. ఇది ఎవరికో కవిస్తాకో కేంద్ర ప్రభుత్వానికో కాదు, ఇక్కడ ఉండేటువంటి సింగరేణిలో పనిచేసేటువంటి 40,000 కార్మికుల ఆస్తి నైనీ కోల్ బ్లాక్. దాన్ని కూడా కమిషన్ల మీద దోపిడీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసి ఇంతవరకు ఎండిఓను కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఇంతవరకు అది కొట్టుకుంటున్నారు. ఆ కొట్లాట ఎప్పుడు తేలుతుందో, ఎప్పుడు ఎండిఓకి ఇస్తారో ఆ భగవంతుని తెలియాలి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేటీఆర్ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం 49% కదా. అయ్యా కేటీఆర్, అయ్యా హరీష్ రావు, మీరు అధికారంలో ఉన్నప్పుడు 49% కేంద్రం ఉందని తెలియదా? మీరు దోపిడీ చేసినప్పుడు దోపిడీ జరుగుతుందని చెప్పి నేను యాత్ర చేస్తే మీరు ఆ రోజు మాట్లాడలేదు కదా. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో లేవనెత్తితే చాలా వ్యంగ్యంగా కేసీఆర్, ఏం తెలుసా నీకు, ఒక్క కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికుడు సింగరేణి లేరని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, సింగరేణిని వీళ్ళొక బంగారు బాతుగా చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ బంగారు బాతుగా చూసింది, కాంగ్రెస్ పార్టీ బంగారు బాతుగా చూసింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏ రకంగా సింగరేణిని దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరికి దొరికితే ఎంత దొరికితే అంత దోచుకోవడం. కంపెనీ ఉంటుందా, ఊడుతుందా, కార్మికుల కష్టాలు దోచుకుంటున్నామా లేదా, కార్మికులు రాత్రనక పగలనక పనంగా పెట్టి కష్టపడి పనిచేస్తే బతుకులు ఏ రకంగా ఉన్నాయో ఏ రోజు కూడా ఎవరు ఆలోచన చేయరు. మాటలు కోటలు దాడుతాయి కానీ సింగరేణి దోపిడీ ఆగల. ఈరోజు పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో 25,902 కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఏమో పని మన దగ్గర పవర్ తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి యూనిట్కు పైసలు ఇవ్వాలి, ఇవ్వాలా? మన దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి జెనుకో కంపెనీలకు బొగ్గు తీసుకుంటుంది.
ప్రతి క్వింటాల్కు మనకు డబ్బులు ఇవ్వలేదు. జెన్కో కంపెనీ సంబంధించి 8,958 కోట్లు కేసీఆర్ అప్పు పెట్టిపోయాడు. కరెంటుకు సంబంధించి మన కరెంటుకు సంబంధించి 20,199 కోట్లు అప్పు పెట్టిపోయాడు. మొత్తము 25,902 కోట్లు కేసీఆర్ అప్పు చేసి మన పైసలు మనకి ఇవ్వకుండా పోయి ఈరోజు ఫామ్ హౌస్లో వండుకున్నాం. ఎవరు ఇవ్వాలనుకుంటా ఉన్నాను? కేసీఆర్ను మీ కుటుంబం అంతా ఎంబడి ఈరోజు అనేక రాజకీయాలు చేసి ఈ యొక్క కేసీఆర్ను బ్రష్ మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బ్రష్ పట్టించిపోయారు కదా. 25,000 కోట్ల రూపాయలు కేసీఆర్ మీ హయాంలో అప్పు చేసిపోయావు, ఎవరిస్తారు అడుగుతా ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ ప్రాంతంలో తిరుగుతూ సింగరేణి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరేం చేశారో అడుగుతున్నాను. కేసీఆర్ ఏం చేశాడో అదే అడుగుజాడల్లో సింగరేణి విషయంలో నేను మిగతా విషయాలు మాట్లాడడం లేదు, నాకు చాలా వేదికలు నేను మాట్లాడుకోవడం. నేను సింగరేణి విషయంలో కేసీఆర్ ఏ రకంగా చేశాడో కాంగ్రెస్ పార్టీ అదే రకంగా చేశారు. ఆ రోజు 3 హోల్సేల్ దుకాణాలు పెట్టారు టీఆర్ఎస్ హయాంలో. ఈరోజు మంత్రులందరూ కూడా హోల్సేల్ దుకాణం పెట్టుకున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. హోల్సేల్ దుకాణాలు, ఎమ్మెల్యేలు రిటైల్ దుకాణాలు, మీకు చాలా అనుభవం ఉంటుంది. ఎమ్మెల్యేలేమో రిటైల్ దుకాణాలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి ఏమో సూపర్ స్పెషల్ సంబంధించినటువంటి మరి హోల్సేల్ దుకాణం పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం చేస్తాము ఈ 2.5 సంవత్సరాల్లో ఏపీ జనకో ఏదైతే మన దగ్గర బొగ్గు తీసుకుంటుందో దానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు మన బొగ్గు పైసలు మనకి ఇవ్వాలి. కార్మికుల పైసలవి కార్మికుల రక్తంతో చెమటగా మార్చి కష్టపడ్డటువంటి పైసలు 18,000 కోట్లు ఒక్క బొగ్గు పైసలు ఇవ్వాలి. కరెంటు పైసలు, మన కరెంటు పైసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1 సంవత్సరం కానీ 2వ సంవత్సరం ఇవ్వండి, 2వ సంవత్సరం లేకపోతే 3వ సంవత్సరం ఇవ్వండి. కానీ ఈ రకంగా 13-14 సంవత్సరాల నుంచి మరి ఈరోజు మనకి ఇవ్వలేదు. 6,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు మీద ఇవ్వాలి. వీళ్ళు మొత్తం కలిపి సుమారు 27,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన సింగరేణి పైసలు వాళ్ళు ముడ్డి కింద పెట్టుకొని మీకు ఇవ్వడం లేదు. నేను ఒకటే మీ అందరినీ కోరుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో డబ్బులు రావటం లేదా? కాంట్రాక్టులకు డబ్బులు ఇస్తలేరా? కాంట్రాక్టులకు డబ్బులు ఇస్తలేరా? తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద పెద్ద బడ్జెట్ పెడతారు కదా, 3 బడ్జెట్లు పెట్టారు కదా, మరి 1,000 లక్షల కోట్లు చెప్తున్నారు కదా. నా సింగరేణి కార్మికులు అందులో భాగం కాదా? మీ మేయర్ పైన కాదు, మీరు ₹1 మాకు దానం ఇవ్వద్దు, మీరు ₹1 మాకు బడ్జెట్ అలాట్మెంట్ చేయొద్దు. మా పైసలు, మా కష్టం పైసలు, నా సింగరేణి కార్మికుల పైసలు తీసుకునేటువంటి హక్కు అధికారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కరెంటు కోడ్ ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అవుతామా? ఈరోజు ఎవరి కారణం? ఈరోజు జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులకి వెళ్ళి సింగరేణి మేనేజ్మెంట్ ఓడీని తీసుకొని ఈరోజు సింగరేణి కార్మికులకు జీతాలు ఇస్తుంటే వాళ్ళు లక్షల గురించి మాట్లాడతారు. నోరు తెరిస్తే కేసీఆర్ లక్షల కోట్ల గురించి మాట్లాడేవారు, నోరు తెరిస్తే రేవంత్ రెడ్డి లక్షల కోట్ల గురించి మాట్లాడేవారు. మరి లక్షలు లేవయ్యా, మరి 60,000 కోట్లే ఉంది కదా అప్పు. వాళ్ళు వీళ్ళు మీ పాపం కారణంగా మా పైసలే కదా, మా పైసలు వాపసు ఇవ్వండి. నేను ఈరోజు కూడా ఈ యొక్క రామగుండ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీకేమాత్రం సింగరేణి కార్మికుల మీద, ఉత్తర తెలంగాణ మీద విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా, ప్రేమ ఉన్నా
ఖచ్చితంగా మా సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 60,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Revolution.